నేను మీ సంధ్య తాండాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ట్యూస్డే రోజు బ్లాగ్ అండి. టైం అయితే ఇక్కడ మార్నింగ్ 7:30 అయింది. ఇంకా మార్నింగ్ వంట అది కంప్లీట్ అయిపోయి పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత ఊర్లోకి అయితే చేపలు వచ్చాయనేసి మా హస్బెండ్ అయితే ఈ రెండు తీసుకున్నాడు. వీటి కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడ్డాయి. మా సైడ్ అయితే ఏం క్లీన్ చేసి ఇవ్వరండి, అందుకే కూడా కొద్దిగా కాస్ట్ తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇంకా చేపలు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి అంటే చెవుల దగ్గర ఇలా ఎత్తి చూడండి. చెవులు ఇలా రెడ్గా ఉంటే చేపలు ఫ్రెష్గా ఉన్నట్టు, లేదా నల్లగా అయిపోయి కొద్దిగా కుళ్ళిపోయినట్టు ఉంటే అవి 2-3 డేస్ బ్యాక్ ఆ చేపల్ని పట్టుకున్నట్టు అవైతే మంచివి కాదు. ఇంకా చూసారు కదా మా రెండు చేపలు అయితే బ్రతికే ఉన్నాయి. మా సైడ్ అయితే మ్యాక్సిమం టైమ్స్ చేపలు బ్రతికే ఫ్రెష్గా వస్తాయి. ఎందుకంటే మాకు చెరువు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి నైటే వలేసి పెడతారు. మార్నింగ్ అంతా చేపలు పడితే వచ్చేసి అమ్మేస్తారనమాట. ప్రతిసారి 6కి అంతా వచ్చేవాళ్ళు. ఈరోజు 7:30 అయిపోయింది కాబట్టి నాకు తెలియక వంటది చేశాను. అందుకు ఈవినింగ్ చేద్దాంలే అనేసి మా హస్బెండ్ అయితే కడిగేసి మొత్తం క్లీన్ చేసేసి ఇచ్చేస్తున్నాడు. క్లీన్ చేయడం కూడా ఏం పెద్దగా కష్టం కాదండి. ఒక 10 or 15 మినిట్స్కి అంతా క్లీన్ అయితే చేసేసి ఇచ్చేస్తాడు. ఫస్ట్ అయితే ఒక స్పూన్తోనైనా లేదా ఒక బిచ్చుతోనైనా పైన ఉన్న కండ్లను మొత్తం తీసేసి తోకలను అయితే ఇలా కత్తెరతో కట్ చేస్తాడు. ఎందుకంటే ఇలా కత్తితో కంటే కత్తెరతో ఇలా తోకల్ని కట్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుందంట. ఇంకా అలా తోకలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కడుపులో ఉన్న వేస్ట్ మొత్తం తీసేసి మళ్ళీ ఓసారి క్లీన్ చేసి ఇచ్చేసాడు. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం దాకా ఈరోజు నాకు చాలా బిజీగా ఉండేయండి, మిషన్ పని చాలా ఉండే. అందుకైతే మళ్ళీ ఈవినింగ్ 4:30కి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెష్గా. ఇంకా ఈ రోజైతే మా ఉదయ్ కోసం అయితే నేను కేక్ చేస్తున్నానండి. చాలా డేస్ నుంచి కేక్ అయితే అడుగుతున్నాడు, కానీ నాకే వీలు కుదరక చేయడం లేదు. ఈ రోజైతే ఎలాగైనా చేయాలి అనేసి మార్నింగే ఫిక్స్ అయిపోయి తొందరగా మిషన్ దిగిపోయి వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మెయిన్గా ఈ కేక్ చేయాలి అంటే పర్ఫెక్ట్గా రావాలి అంటే విస్కర్ ఖచ్చితంగా ఉండాలండి. నాకు ఇంకా మీద చాలా డేస్ ముందు కూడా నేను కేక్ చేసేదాన్ని, కానీ పర్ఫెక్ట్గానే వచ్చేవి. లాంగ్ లెంత్ ప్రాసెస్ అనిపించేది అనమాట కలిపేది. ఈరోజు ఈ విస్కర్ ఉన్నందుకు నాకు 10 మినిట్స్కి అంతా మొత్తం రెడీ అయిపోయింది. అంటే కలపడం మొత్తం చాలా ఈజీ అయిపోయింది అనిపించింది. ఈరోజు నేను ఎలా చేశాను సింపుల్గా ఇంట్లో కేక్ బేస్ అనేది చెప్తానండి. ఫస్ట్ అయితే 2 ఎగ్స్ని కొట్టి పోసేసుకున్న తర్వాత బీటర్తో బాగా ఒక 5 మినిట్స్ పాటు బీట్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఏ గ్లాసుతోనైతే చూపించానో ఆ గ్లాస్కి కొద్దిగా తక్కువగా షుగర్ అయితే తీసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసేసుకొని మంచిగా షుగర్ బాగా కరిగిపోయేదాకా మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు చూసారు కదా ఇలా వచ్చేదాకా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే షుగర్ కొద్దిగా తక్కువ తీసుకున్నానో అదే గ్లాస్తోనే షుగర్ ఫుల్గా అంటే మైదా పిండి ఫుల్గా తీసేసుకొని జల్లించుకోవాలి. మైదా పిండిని జల్లించుకోండి, ఎందుకంటే బబుల్స్ ఏమీ ఉండకుండా బాగుంటుందన్నమాట. చూసారు కదా మైదాని మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఆ టీ గ్లాస్ అయితే మాకు సరిపోతుందండి. నేను ఎప్పుడు చేసినా అదే టీ గ్లాస్తోనే చేస్తాను. నాకు ఈవినింగ్ టైమ్స్లోకైనా మార్నింగ్ దాకా వస్తుందన్నమాట. ఈరోజైతే మార్నింగ్ దాకా కూడా రాలేదు, ఈవినింగే బాగా తిన్నారు. తర్వాత అదే గ్లాస్తోనే మైదా తీసుకున్నాను కదండి, ఆ గ్లాస్తోనే ఆ గ్లాసులోనే 1/2% ఆయిల్ తీసేసుకోవాలి. ఎట్లాంటి ఫ్లేవర్స్ లేకుండా ఆయిల్ తీసేసుకోండి. ఇంకా తీసేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ వచ్చేసి 1.5 స్పూన్ తీసేసుకొని కొద్దిగా అన్ని పాలు, అంటే ఎక్కువగా అవసరం లేదండి, మీ క్వాంటిటీని అంటే మీకు ఇక్కడ బ్యాటర్ని బట్టి తీసుకోండి. బ్యాటర్ మీకు ఎగ్స్ దగ్గరే లూజ్ అయిపోతే మీకు పాలేం అవసరం లేదు. నాకు కొద్దిగా థిక్ అనిపించింది కాబట్టి మిల్క్ యాడ్ చేశాను. ఇంకా మిల్క్ యాడ్ చేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకోండి. బీట్ అంటే ఈసారి ఎక్కువగా అవసరం లేదండి, ఎందుకంటే ఎక్కువ బీట్ చేసేసుకుంటే మనకి ముందుగా ఎగ్స్ని బీట్ చేసినప్పుడు మంచిగా బీట్ అయి ఉంటుంది కదా, అది మొత్తం పోతుందన్నమాట. మైదా పిండి కలిపేసుకున్న తర్వాత మొత్తం బబుల్స్ ఏమీ లేకుండా ఒక్క 2 మినిట్స్ పాటు బీట్ చేసేసుకొని ఇంకా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక 2 మినిట్స్ పాటు కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగంత ఆయిల్ పూసేసుకొని మైదా పిండి చల్లేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తం వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత టూత్ పిక్తోని ఇలా కలపండి, మస్ట్ అండ్ షుడ్గా కలపండి. ఎందుకంటే పెద్ద పెద్ద బబుల్స్ ఉంటాయన్నమాట. ఆ బబుల్స్ మొత్తం పోతాయి. ఇలా అంటే ఇంకా ఎక్కువగా పొంగదనమాట, లేదంటే బాగా పొంగుతుందండి. పొంగితే ప్రాబ్లం కాదు, ఆ పెద్ద పెద్ద బబుల్స్ ఉంటే ఎలాగో అనిపిస్తుంది అనమాట. ఆ బబుల్స్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా కిందికి ట్యాప్ చేయండి. ఎందుకనంటే ఇంకా ఏమైనా మొత్తం సెట్ అయిపోతుంది అనమాట గిన్నెకి మొత్తము. అలా చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక గిన్నెలో స్టాండ్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా కేక్ బేస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీనండి, కంపల్సరీ పిల్లలకైతే చేసి పెట్టండి. చెల్లా ఏం చేయాలి నీకు? ఎందుకు వెళ్ళి కేక్ అంటే ఇష్టమా?
సరే కదా, మా ఉదయ్కి అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను కేక్ కోసం అని తీసినవన్నీ వెంటనే అయితే క్లీన్ చేసేసుకొని ఎక్కడ ఉన్నవి అక్కడ పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో క్లీన్ చేసేసి పెట్టుకున్న ఫిష్ అయితే తీసి పెట్టానండి. తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినవి ఏవైనా సరే, అంటే మనం కూరగాయలే కాకుండా ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మాత్రం కంపల్సరీ వాష్ చేసేయండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే క్లీన్ చేసుకోవాలన్నమాట, మంచిది కాదు. ఇంకా చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నానండి, ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టేసి షూట్ చేస్తున్నారు. ఎలా ఉంటుందో మనం ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఈరోజు ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టి షూట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎప్పుడూ లేదంటే ఈ బౌల్ మాత్రమే చూపించి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. నేను చాలా రేర్గా కనిపిస్తాను కదా. ఇంకా చాలామంది ఈ మధ్యకాలంలో ఇలా ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నారు అనేసి నేను కూడా షూట్ చేశాను. ఫస్ట్ అయితే మాత్రం కొన్ని పీసెస్ పక్కకి తీసేసి ఇంకా ఫ్రై కోసం అయితే తీసానండి. ఫ్రై కోసం నేను ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇంకా బియ్యం పిండి మస్ట్ అండ్ షుడ్ అనమాట. బియ్యం పిండి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నేనైతే ఈరోజు ఇదేం చేపల ఫ్రై అయితే చేయలేదండి. ఎందుకనంటే నైట్ కేక్ బేస్ తిన్న తర్వాత, అంటే కేక్ బన్ తిన్న తర్వాత మా వాళ్ళకి టమ్మీ ఫిల్ అయిపోయింది. ఓన్లీ చేపల పులుసు మాత్రమే తింటామన్నారు. ఫ్రై మార్నింగ్ పప్పు చారులోకి పెట్టన్నారు అనేసి ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్లోనే అలాగే మూత పెట్టేసి మళ్ళీ పెట్టేశాను అనమాట. మంచిగా బాగా నానిపోతుందిలేండి, ఏమీ అవ్వదు. చూసారు కదా మన కేక్ బేస్ ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో. మధ్యలో ఉంది కదండి, అది కూడా ఇంత ఎత్తు పొంగి ఉంటుందన్నమాట. నేను ఇంకొక 5 minutes ముందే చూసుంటే బాగుండేది అనిపించింది. ఇంకొక 5 minutes ముందు చూసుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేది అనిపించింది. తర్వాత మన టూత్ పిక్కి అస్సలు అంటుకోనప్పుడు ఇలా రివర్స్ చేసేసుకొని పైన ఉన్నదంతా తినేసేయచ్చండి. కానీ నేను మా పిల్లల కోసము అంటే కేక్ పర్ఫెక్ట్గా కనపడాలి అనేసి పైన ఉన్నదంతా తీసేసి అది నేను తినేస్తానమాట. ఎంత టేస్ట్ ఉందంటే నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. మాకు ఎప్పుడైనా సరే ఈరోజు ఈవినింగ్ తినేసి మార్నింగ్ కూడా కొద్దిగా తినేవాళ్ళు, కానీ ఈరోజు అయితే మాత్రం నైటే మొత్తం అంతా తినేసారనమాట. చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా పొంగి ఎంత బాగా వచ్చిందనేది కేక్ బేస్ అయితే. ఇంకా తర్వాత పిల్లలకి ఇలాగే ఎందుకు ఇవ్వాలి అనేసి నా దగ్గర కొద్దిగా అంతా చాక్లెట్ సిరప్ ఉంటే అది కూడా వేసాను, ఇంకా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి. ఇంకా దీనిపైనే మనం విప్పింగ్ క్రీమ్ పూసేసుకొని డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఈరోజు నార్మల్గా తినేయడానికే కాబట్టి విప్పింగ్ క్రీమ్ అనేది యూజ్ చేయలేదు. విప్పింగ్ క్రీమ్ అనేది చాలా తక్కువగా యూజ్ చేయాలండి. ఇంట్లో మనం విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నది అయితే ఓకే. నేను ఇంట్లో కూడా విప్పింగ్ క్రీమ్ చేసేసుకొని మన ఛానల్లో అయితే పెడతాను. కంపల్సరీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే. ఇంకా తర్వాత అయితే మాత్రం చూసారు కదా నా దగ్గర ఉన్న పైన చాక్లెట్ సిరప్ వేసేసి కట్ చేస్తున్నాను. ఎంత బాగా వచ్చిందంటే నిజం చెప్తున్నాను, నేను కూడా ఈరోజు చాలా బాగా తిన్నాను అనమాట కేక్ బేస్. నార్మల్గా అంటే నేను ఇంతలా తినను ఎప్పుడు. ఫస్ట్ అయితే మా ఉదయ్కి అయితే నేను పెట్టేశాను. వానికైతే ఎంత బాగా నచ్చిందంటే వద్దు ఇంకా చాలా ఎంత దాకా తిన్నాడు అనమాట. ఈరోజు వాడు ఏం ఫుడ్ కూడా తీసుకొని అంత బాగా తిన్నాడు ఈరోజైతే. ఇంకా నేను చేస్తే అలాగే చేస్తానండి. ఇంకా వాడు మళ్ళీ క్రేవింగ్స్ ఫుల్ వచ్చి అడిగిన వెంటనే కూడా చేయను. ఒక 2-3 days బాగా ఊరిస్తానమాట. ఏదైనా మన పిల్లలు అడిగిన వెంటనే మనీ అయినా సరే కుకింగ్ అయినా సరే ఏదైనా చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 days ఆపివ్వండి, అది ఇంకా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది అనమాట పిల్లలకి. తర్వాత మళ్ళీ మా గీతకు కూడా ఇచ్చేసాను. నేను కూడా తినేసిన తర్వాత మా హస్బెండ్ కోసం అయితే చేపల పులుసు చేస్తున్నాను. ఇంకా రోటీ చేశాను, రైస్ కూడా పెట్టేశాను. లాస్ట్లో చేపల పులుసు అయితే చేస్తున్నాను. ఎలా చేశాను అనేది చెప్తాను రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని కొద్దిగా అంతా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసి పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటోస్ కూడా వేయాలి. ముందుగానే చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. చూసారు కదా చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు కూడా. నేనైతే చేపలు అంటే చికెన్ చేయడం కష్టమా చేపల పులుసు చేయడం కష్టమా అంటే నాకు చికెనే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందండి. అంటే రాదని కాదు, టైం టేకింగ్ అనిపిస్తుంది. అదే ఫిష్ అనుకోండి ఒక 5 or 8 minutes అంతా కంప్లీట్ అయిపోతుంది కదా, చాలా సింపుల్ కదా ఫ్రై అయితే. తర్వాత ఇంకా అది అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి టమాటోస్ కూడా కొద్దిగా అంతా మగ్గిన తర్వాత మసాలాలన్నీ వేసేసుకోవడమే. ఫస్ట్ అయితే కొబ్బరి పొడి, కారము, తగినంత ఉప్పు, గరం మసాలా వేసాను. ఇంకా చింతపండు రసం వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత దాకా ఉండాలి. మనకి ఏ కర్రీ చేసినా మనకి మసాలాలో బాగా మనం ఎంతైతే కొద్దిగా ఆయిల్ వేసినా ఎక్కువ ఆయిల్ వేసినా మనం ఆయిల్ వేసినది మొత్తం పైకి వస్తే ఆ కర్రీ మనకి అప్పుడే అర్థమైపోతుంది అది పర్ఫెక్ట్గా వచ్చిందనేసి. తర్వాత కొత్తిమీరని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచేసుకున్నది కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా ఆయిల్ అయితే పైకి వచ్చేసిందో. ఇంకా వీటిలోనే నేనైతే
వాటర్ పోసి చేస్తానండి. ఈరోజు ఇంకా కొద్దిగా డిఫరెంట్గా చేస్తాను అనమాట. ఇలా మసాలాలోకే చేపలు వేసేసి కొద్దిగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనిచ్చి వాటర్ పోసాను అనమాట. ఇలా కూడా సింపుల్గానే అవుతుంది. ఎలా చేసినా సింపుల్గానే అవుతుంది. ఎలా చేసినా చేపల పులుసు అయితే టేస్టీగానే ఉంటుందండి. చాలా మంచిది సీ ఫుడ్ అనేది. మనం నార్మల్గా నాన్ వెజ్ కర్రీస్లో హెల్తీ ఏది అంటే సీ ఫుడ్డేనండి. ఖచ్చితంగా సీ ఫుడ్ తీసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇలా మొత్తం ఫైనల్ అయ్యేసరికి అలా ఉందన్నమాట కర్రీ అయితే. ఇంకా తర్వాత అయితే మాత్రం టైం అయితే ఉందండి. నేను ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి రాకముందుకే వంట స్టార్ట్ చేశాను కాబట్టి మొత్తం చేసేసరికి నాకైతే టైం వచ్చేసి 7:30, 8 దాకా అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినలేదు మా హస్బెండ్ అయితే మాత్రం. అంతలోపు నాకేం పని ఉంది అని చూసుకుంటే ఇక్కడ ఒక క్లాత్ ఉందండి. నేను ఇది మధ్యాహ్నం టైమ్స్లో కుట్టాలంటే నాకు ఈ మధ్యకాలంలో అవ్వడం లేదు. అందుకైతే మాత్రం ఈవినింగే కుట్టుకుంటున్నాను అనమాట. మా గీత కోసం మొన్న నేను నాకు ఒక శారీ, పాత శారీ ఉంటే నా డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను కదండి, అదే దాంట్లోనే కొద్దిగా క్లాత్ మిగిలిందని చెప్పాను కదా, దాంతోనే గీతకైతే నైట్ అయితే ఇలా కుట్టాను అనమాట. ఆ రోజే ట్యూస్డే రోజే, బుధవారం రోజు పిల్లలు కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తారండి. ఇంకా మొత్తం డ్రెస్ అయితే ఇలా కుట్టాను. మా గీతకి ఎంత బాగా నచ్చిందంటే ఎలా ఉందో కూడా మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇది ఒక అక్క స్టిచ్చింగ్ వీడియో పెట్టమనిందండి, కానీ ఇది ఈ సిల్కీ క్లాత్ మీద అంతగా పర్ఫెక్ట్గా చూపించినట్టు అనిపించదని పెట్టలేదు. ఇక మీదట ఇంకా వేరే డ్రెస్సెస్ నా దగ్గర అంటే కుట్టాల్సినవి కూడా వేరే వాళ్ళవి దండిగా ఉన్నాయండి. ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా డ్రెస్ అయితే ఫైనల్గా నైట్ అయితే ఇలా కుట్టానండి. మార్నింగే వేసేసాను. ఈ రోజుటి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.